గురూజీ, హైదరాబాద్ నుంచి రాధా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి రాధా గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. తప్పకుండా అండి. మీ అబ్బాయి పేరు నక్షత్రం చెప్పండి. ఆ పేరు భవిత్ కుమార్ అండి. శ్రవణం నక్షత్రం మకర రాశి అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. పాదాలకు చెతకోతం అన్నారు గురూజీ. మా ఆశీస్సులు ఉంటుందమ్మా. మా బాబు గురించి తెలుసుకుందాం అనేసి. శ్రవణ నక్షత్రం మకర రాశి భవిత్ కుమార్. భవిత్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5వ తేదీ 10వ నెల 2003 సంవత్సరం గురూజీ. సరే తల్లి. అదే చదువు ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఆరోగ్యం ఎలా ఉంటుందో తెలుసుకుందాం అనేసి. పెళ్ళైనాక లేట్ గా జన్మించాడా మీ కొడుకు? లేదండి, ఒక 1 yearకే జన్మించారు. సరే తల్లి. ఓకే ఓకే సరే అమ్మా. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? 8th క్లాస్ గురూజీ. 7th అయిపోయి 8th వచ్చారు గురూజీ. సరే తల్లి, బాగుంది. శ్రవణ నక్షత్రం మకర రాశి. ఎన్నో పాదం గురూజీ? శ్రవణ నక్షత్రం 2వ పాదం. ఓకేనండి. ఓకే. 2వ పాదం మకర రాశి. బాగుంది తల్లి. జన్మజాతకం అయితే చాలా బాగుంది. మంచి రాజయోగంలోనే జన్మించాడు. చంద్ర మహాదశలో జన్మించారు. చాలా మంచిగా ఉంది. జన్మజాతకంలో అయితే ఎలాంటి ప్రాబ్లము లేదు. కానీ ఇతను యాటిట్యూడ్లో ఎడ్యుకేషన్ చాలా బాగుంది. ఇంట్రెస్ట్గా చదువుడు. ఎడ్యుకేషన్ చాలా బాగుంది. ఏకాగ్రత తక్కువ. ఇంకా ఏకాగ్రతగా పెడితే టాప్ ర్యాంక్ లో ఉంటాడు ఎప్పటికీ. స్కూల్ ఫస్ట్ ఉంటాడు. ఎడ్యుకేషన్ దేవుడు బాగా ఇచ్చేసాడు. సైన్స్ వద్దు, ఐటీ రిలేటెడ్ లేదా మెకానికల్ ఏదైనా తీసుకోమని చెప్పండి, సైన్స్ మాత్రం వద్దు. ఎంపీసీనో లేదో ఉన్న ఎంపీసీ లేదో ఎంఈసి ఇలాంటిది ఏదైనా తీసుకోండి. ఆరోగ్యము కొంచెం జీర్ణ శక్తి తక్కువ, డైజెషన్ ప్రాబ్లం, తింటే అరగదు. అదొకటి. వేరే ఇంకేమి ప్రాబ్లం లేదు తల్లి. బాగుందమ్మా, జన్మజాతకం బాగుంది. బాగా చక్కగా చదివిపించండి, మంచి స్కూల్స్కి వేయండి, ప్రాబ్లం లేదు. మంచి గ్రాడ్యుయేట్ అవుతాడు అబ్బాయి. విదేశాలకు వెళ్తాడని ఉంది. మంచి కోడలు వస్తుంది, మంచి సంతానము అవుతుంది. ఆయుష్ బలం కూడా బాగుంది. ఈ 2-wheeler మాత్రం అబ్బాయికి పెళ్ళయ్యే వరకు ఎక్కువ రైడ్ చేయకూడదు. అంటే ర్యాష్ డ్రైవ్ చేయడము అలాంటివి చేయరాదు. ఎందుకంటే చాలా స్పీడ్ ఉంటాడు. పై తర్వాత లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అవుతుంది అని ఉంది జాతకంలో. అనేక తర్వాత ఎడంకాలు విరిగి కొట్టుకుంటే చాలా కష్టం, జీవితాంతం కుంటాల్సి వస్తుంది కదా. దాని నుంచి డ్రైవింగ్ లో మాత్రం కొంచెం కేర్ఫుల్ గా ఉండమని చెప్పండి. ఇక మిగతా ఫ్యూచర్ అంతా బాగుంది తల్లి, ఎలాంటి ఇబ్బందులు లేదు. ఇంకా వివాహకి ఇంకా చాలా టైం ఉందిలేండి, దాని తర్వాత గురించి మాట్లాడుకుందాము. అయితే జాతకం బాగుంది తల్లి. మెడలో 4 ముఖాల రుద్రాక్ష ఒకటి మెడలో వేయండి. దృష్టి ఎక్కువ అవుతూ ఉంటుంది ఇతనికి. అదొకటి వేసేయండి. ఆ నెలకు ఒకసారి ఎక్కడైనా శివాలయంలో తీసుకెళ్ళి బిల్వార్చన చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించమని చెప్పండి. నెలకు ఒకసారి ఆ జీవితాంతం చేసుకుంటూను బాగానే ఉంటుంది. ఎక్కువగా వెంకటేశ్వరుడు, వారానికి ఒకసారి వెంకటేశ్వర దేవాలయం, నెలకు ఒకసారి శివాలయము, అప్పుడప్పుడు ఆంజనేయ స్వామి, ఇలా వెళ్తూ ఉంటే ఇంకా ఆధ్యాత్మికంలో కూడా కొంచెం జ్ఞానం వచ్చి కోపము మండితం తగ్గిపోయి బాగా అయిపోతాడు తల్లి. ప్రస్తుతానికి 4 ముఖాల రుద్రాక్ష ఒకటేయండి, మంచిదవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశిస్తులు ఉంటాయమ్మా. నమస్తే. రాధా గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, శ్రీకాకుళం నుంచి ఊర్వశి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి ఊర్వశి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా తమ్ముడు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా అండి. మన్మథరావు మకా నక్షత్రం సింహరాశి. సరేనండి, మాట్లాడాను గురూజీతో. సరే మేడం. నమస్తే తల్లి. నమస్కారం గురువు గారు, మీ పాదాలకు శతకోటి వందనాలు. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. అదే మా తమ్ముడు గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాం గురువు గారు. ఏం చదువుకున్నారు తమ్ముడు? బిఎస్సి కంప్యూటర్ గురువు గారు. కంప్లీట్ అయింది సంవత్సరమని, రిజల్ట్ ఇంకా రాలేదు. ఇంతకు ముందు ఏదైనా బ్యాక్లాగ్స్ ఉండిందా? ఏం లేదు గురువు గారు. జాతకంలో శుక్రుడు వచ్చాడు, బాగుంది తల్లి మీ తమ్ముడు జాతకం.